ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో టైప్‌లో మన సబ్‌స్క్రైబర్ 3, 4 డేస్ నుంచి అడుగుతున్నారు. ఓకే. ఆ వీడియో నేను చేసిన వీడియో డెమో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఈ వీడియో అనేది మన సబ్‌స్క్రైబర్ అయితే పెట్టారు. కానీ ఈ వీడియో అయితే చాలా సింపుల్‌గా ఉంటది. ఏందంటే కానీ నేను యానిమేషన్ మొత్తం చేసి మీకు చూపిస్తాను. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి ఫోటోతోటి కూడా ట్రై చేయండి. ఓకేనా? ఏందంటే వీళ్ళు లిరికల్ వీడియో పెట్టుకొని పైన ఫోటో, కింద ఫోటో పెట్టి యూజ్ చేశారు. ఇది ట్రెండింగ్‌లో కూడా ఉంది అనుకుంటా. ఎందుకంటే నాకు ఐడియా ఉన్నంత వరకు 10, 15 మెంబర్స్ నాకు ఒక 3, 4 డేస్ నుంచి పంపిస్తున్నారు. నేనే లైట్ తీసుకున్నా. ఇది లిరికల్ వీడియో బ్లాక్ స్క్రీన్ వీడియో ఉందని అనుకున్నా. ఓకే. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు నేను మీకైతే లిరికల్ గురించి కూడా చెప్తాను. ఇంకోటి ఫోటో గురించి కూడా చెప్తాను చెప్పాను కదా! ఇందులో మెయిన్ ఏందంటే నేను ఫాంట్ యూజ్ చేసింది 2. ఆ ఫాంట్ అనేది వీడియో కింద ఉంటది. చెక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఫాంట్ అనేది. మాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు. లేకపోయినా మీరు డౌన్ చేసి అలర్ట్ మోషన్‌లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ కూడా చేయండి. చాలా వీడియోస్‌లో చెప్పాను. మాక్సిమం 50-60% వీడియోలో చెప్పాను నేను. కొన్ని వీడియోలో చెప్పలేదు. ఎందుకంటే బోరింగ్‌గా ఉంటది రెగ్యులర్ అని. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తే నేను యానిమేషన్ చెప్పింది చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పెద్దగా ఏం లేదు. మొత్తం చేసిందే ఉంది కానీ ఒక చిన్న క్లిప్ చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి ఈ యానిమేషన్ అయితే ఉంది. ఈ ఒక్కొక్క లిరిక్స్‌ని 2 టైప్‌లో అయితే చేసిన. అంటే డూప్లికేట్ చేసి చేసిన. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటి ఉంది. కింద అయితే ఒకటి ఉంది. ఇందులో నేను చేసింది ఏం లేదు. ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్తే ఇక్కడ 2 కీ ఫ్రేమ్ ఉంది. ఈ 2 కీ ఫ్రేమ్‌ని యానిమేషన్ చేసిన. కొంచెం స్క్రోలింగ్ చేసిన. ఓకేనా? ఇప్పుడు పైనది కూడా సేమ్ ఉంటది. దీంట్లో మాత్రం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. ఇది మనకు ఈ పైన టెక్స్ట్‌ని ఇందులో మీరు డిఫరెంట్ కలర్ ఆఫ్ చేంజ్ కూడా చేసుకోవచ్చు కలర్ అనేది. అంటే మీ యొక్క టెక్స్ట్‌లో ఇలా ఓకే. లేకపోతే దీన్ని మీరు రిమూవ్ చేస్తే నార్మల్‌గా కూడా ఉంటది. ఓకే. కానీ అది బాగుంది. ఎందుకంటే ఒరిజినల్ వీడియోలో ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినానో ఆ వీడియోలో సేమ్ ఇలాగే ఉంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేసిన. దాన్నే ఏం చేయకుండా. ఓకేనా? ఇప్పుడు ఈ మాక్సిమం లిరిక్స్ అయితే ఇలాగైతే ఉంటది. మధ్యలో కొన్ని లిరిక్స్ అయితే చేంజ్ అయితే ఇలాగైతే ఉంటది. ఈ ఫాంట్ అయితే ఇది అలర్ట్ మోషన్‌లో ఉన్న కస్టమ్ ఫాంటే కాబట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు ఒకవేళ ఫోటో పెడదామని అనుకుంటే చాలా సింపుల్ ఇది ఫోటో పెట్టడం అనేది. చాలా అంటే చాలా సింపుల్. ఒక కింద ప్లస్ ఐకాన్ తీసుకొని ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇలా మీరు ఎంత కావాలంటే అంత పెంచుకోండి. ఇక్కడ ఇంకోటి జెడ్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంత కావాలో అంత పెట్టుకోండి. దీన్ని నేనైతే పైన పెడుతున్నాను. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఓకే. జరిపిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఓకే. ఈ ఫోటోని నేనైతే కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఇలా జూమ్ చేసిన దీని కిందికి అయితే పెడుతున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఆ ఫోటోకి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. మిర్రర్ కూడా ఆన్ చేస్తా. ఓకే. ఇప్పుడు ఫోటోని 2ని సెలెక్ట్ చేసి ఇక్కడ సెంటర్ ఆప్షన్ కనిపిస్తుంది పైన టాప్‌లో. దాన్ని సెలెక్ట్ చేస్తే గ్రూప్‌లో అయితే మనకు ఫోటో సెట్ అయిపోతది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫోటోని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసి ఇప్పుడు సేమ్ దీన్ని కూడా కీ యానిమేషన్ చేసుకోవచ్చు. మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి ఏదైనా ఒక సైడ్ జరుపుకోండి. ఈ సైడ్ జరుపుతున్నాను. ఇలా వస్తది. దాని తర్వాత ఎండింగ్‌లో వచ్చి దీనికి స్క్రోలింగ్ కావాలి కాబట్టి ఈ సైడ్ అయితే స్క్రోలింగ్ అయితే చేస్తున్నా. దీనికి మోషన్ బ్లర్ కూడా యాడ్ చేసుకోండి. అయితే మనకు స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు బ్లర్ అయ్యి వస్తది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఇలా వస్తది. కీ యానిమేషన్ అయితే వస్తుంది. ఇలా. దీన్నే డూప్లికేట్ చేసిన దీన్ని కిందికైతే తీసుకొస్తున్నా. ఓకే. దీన్ని ఓపెన్ చేసి దీన్ని కూడా మీరు కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో అదైతే రీప్లేస్ పెట్టుకోండి. ఇది. రీప్లేస్ పెట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కానీ కీ యానిమేషన్ మాత్రం చేంజ్ చేయాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఉంటే ఇంకోటి రైట్ సైడ్ నుంచి ఉండాలి కాబట్టి కీ యానిమేషన్ చేంజ్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి స్క్రోలింగ్ అయితే అవుతుంది. బ్యాక్ సైడ్‌లో ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. నేను ఒక ఫోటో పెట్టాను. అది కూడా చూపిస్తాను. లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకొస్తున్నా దీన్ని. ఈ ఫోటో ఒపాసిటీ అయితే మాక్సిమం తగ్గిస్తున్నా. దీనికి బ్లాక్ అండ్ వైట్‌లో పెడితే చాలా బాగా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తది. బ్యాక్ సైడ్‌లో కొంచెం లైట్‌గానే కనిపిస్తది కానీ బాగుంటది. ఇది చూడండి ఇలా. నైస్. ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.